శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్స్ నడపనుంది రైల్వే శాఖ. దీనికోసం ప్లాన్ రెడీ చేశారు అధికారులు. ఏ ట్రైన్ ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్లాలి అనే షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. శబరి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామన్నారు. ప్రతి ఏడాది శబరికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. దీన్ని సర్వే చేసిన ఆఫీసర్స్ ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే నుండి 132 స్పెషల్ రైళ్లను నడిపేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు 2 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి నడిపేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుండి కొల్లాంకు 38 సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, కరీంనగర్ నుంచి కొల్లంకు 20 సర్వీసులను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. అరేంజ్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెకండ్ ఏసీ సీటింగ్ అన్నీ ఉంటాయి. దీంతోపాటు మనకి శబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు హైదరాబాద్ నుంచి నడిచే శబరి ఎక్స్ప్రెస్లో కూడా నవంబర్ 15 నుంచి జూన్ 15 వరకు థర్డ్ ఏసీ అదనపు బోగిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రష్ని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ నుంచి కొల్లాం, అంటే మనం కరీంనగర్, కాగజ్ నగర్, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ నుంచి ఇలా అనేక ప్రాంతాల నుంచి కలుపుతూ ఈ రైలు స్పెషల్ ట్రైన్ సర్వీసెస్ని ప్రకటించడం జరిగింది. ఇవే కాకుండా మచిలీపట్నం, కాకినాడ, నర్సాపూర్, విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, ఔరంగాబాద్, అకోలా, తిరుపతి నుండి కొల్లం శబరిమలైకు 69 సర్వీసులను నడపనుంది. ఇవే కాకుండా శబరి నుండి తిరిగి ప్రయాణం చేసే భక్తుల కోసం కూడా స్పెషల్ రైళ్లను తిప్పనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ఏడాది టైంకు రైళ్లు వచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ ఉమాశంకర్ తెలిపారు. నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా డిసెంబర్లో 1 సర్వీసు, జనవరిలో 2 సర్వీసులు, మొత్తం 3 సర్వీసులు ఇవ్వడం జరిగింది. అట్లాగే తిరుపతి నుంచి ఆదిలాబాద్, చాలామంది తిరుపతి పుణ్యక్షేత్రానికి వచ్చి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని 1 సర్వీస్ జనవరిలో తిరుపతి నుంచి ఆదిలాబాద్కి వయా కడప, దోన్, గద్వాల్, కర్నూలు, మహబూబ్ నగర్, జడ్చర్ల, కాచిగూడ, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్ మీదుగా ఆదిలాబాద్కి 1 సర్వీస్ని జనవరిలో ప్రకటించాం. ఈ ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 15వ తేదీ నుంచి జనవరి 15 వరకు నడుపుతామంటున్నారు అధికారులు.